అవునమ్మా, ఇందాక వాగ్దేవి పిన్ని ఉందని అడగలేదు. కీర్తి కనిపించడం లేదేంటి? ఏమోనమ్మా, చాలాసేపటి నుంచి నాకు కూడా కనిపించలేదు. ఇందాకెప్పుడో రాజీవ్ రూంలోంచి వస్తూ కనిపించింది. రాజీవ్ రెడీ అయ్యాడని చెప్పింది, అంతేనమ్మా. ఇక్కడ తనే కదమ్మా ఇంపార్టెంట్. తను జ్యోతిలా ఉండి రాజీవ్ శ్రావ్యలో పెళ్లి చేయాలి. అంతేకాకుండా ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేదాకా కూడా తను జ్యోతిలా ఉండటం చాలా ముఖ్యం. అది కాదమ్మా, నేనింతకు ముందు కూడా చెప్పి చూశాను. నువ్వు నీ భర్తని నీ చెల్లెలికి త్యాగం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు అని. నువ్వు నా మాట వినలేదు. అప్పుడంటే సరే, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు. నీ నిర్ణయం మార్చుకోమ్మా. లేదమ్మా, నేను నిర్ణయం తీసేసుకున్నాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. త్యాగానికైనా ఒక హద్దుంటుంది జ్యోతి. చెల్లెలి కోసం భర్తకి దూరంగా ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. పైగా మీ ఇద్దరి ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతోంది. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నీతో పాటు రేపు పుట్టబోయే నీ బిడ్డ జీవితం మీద కూడా పడుతుంది. దయచేసి ఈ విషయంలో అడ్డు చెప్పకమ్మా, ప్లీజ్. దొరబాబు తోడు లేకుండా శ్రావ్య అస్సలుండలేదు. తన ప్రేమ కోసం పెంచిన తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉంటుంది శ్రావ్య. తను సంతోషంగా ఉండాలమ్మా. చెప్తే వినవు కదా. ముందైతే కీర్తి ఎక్కడుందో చూడమ్మా. కనిపిస్తే వెంటనే ఒకసారి నన్ను కలవమని చెప్పు. తనని కాస్త మెంటల్గా ప్రిపేర్ చేయాలి. సరే, ఎక్కడుందో చూసి నీ దగ్గరికి పంపిస్తా. ఇక్కడే ఉండు. నేను మాత్రం మనస్ఫూర్తిగా దొరబాబుని ఎలా వదులుకోగలనమ్మా? ఆ ప్రేమకి ఎలా దూరంగా ఉండగలను? కానీ నాకు పుట్టబోయే బిడ్డే నాకు తోడు. ఆ బిడ్డలోని దొరబాబుని చూసుకుంటూ బతికేస్తాను. అవును, అమ్మాయిని పూలల్లో పెట్టాం. గాలాడుతుందా? శ్వాస తీసుకోగలుగుతుందా? దానికి ఏ ఇబ్బంది లేదమ్మా. నా పని పూర్తయ్యేంత వరకు దీనికి స్పృహ రాకూడదు. ఇది బుట్టలో నుంచి బయటకు రాకూడదు. దీని గురించి ఎవ్వరికీ తెలియకూడదు. తెలిసే అవకాశమే ఉండదమ్మా. అయితే మీరు వెళ్ళి ముక్కోటమ్మగారు చెప్పినట్టు వర్షాకి షాక్ కొట్టించే పనిలో ఉండండి. ప్లాన్ ఫెయిల్ కాకుండా చూడండి. సరే అమ్మా. నా జీవితంతో ఆడుకోవాలనుకున్నావు. సరిగ్గా గాలి ఆడని ప్లేస్లో కూర్చున్నావు. నాతో పెట్టుకుంటే నీ మెడకే చుట్టుకుంటుందని తెలియక చివరికి స్పృహ లేకుండా పడున్నావు. ఇక చూడు నేనేం చేస్తాను. ఈ పూల బుట్ట ఇక్కడెందుకుంది? దీంతో నువ్వేం మాట్లాడుతున్నావు శ్రావ్య? అవసరమైనప్పుడు తీసుకెళ్దామని పూల బుట్ట ఇక్కడ పెట్టారు. నేనేం మాట్లాడుకోవడం లేదు. పూలు ఎంత బాగున్నాయోనని నాలో నేనే అనుకుంటున్నాను. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? జ్యోతి ఎక్కడా లేదు. నువ్వేమైనా చూసావా? పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది కదా. చాలాసేపటి క్రితం చూశాను. అయినా తను రాజీవ్ పక్కన నీడలాగా తిరుగుతుంది కదా. బొంగరానికి తాడులాగా కలిసి ఉంటుంది. అక్కడే ఉంటుంది. అవి చూడకపోయావా? అక్కడ కూడా లేదు. అందుకనే వెతుకుతున్నాను. నేను అనుకున్న పని పూర్తయ్యేదాకా నువ్వెంత వెతికినా కనిపించదు. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. పదమ్మ వెళ్దాం. సరే, జ్యోతి ఇప్పుడెక్కడుందో వెతకాలి.